తెలంగాణ గట్టుపై ఫార్ములా ఈ రేస్పై పొలిటికల్ వార్. ఈ రేస్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటున్న కాంగ్రెస్. బద్నాం చేయొద్దు, ఈ రేస్పై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్న కేటీఆర్. తెలంగాణ పాలిటిక్స్ లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఓవైపు కాకరేపుతుండగానే గవర్నర్ అనుమతి, సీఎస్ లేఖ, ఏసీబీ విచారణతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధులు దారిమళ్లించారని, రూల్స్ పాటించలేదని కాంగ్రెస్ పెద్దలు ఆరోపిస్తున్నారు. 2-3 రోజుల్లోనే యాక్షన్ ఉంటుందని, తొందర ఎందుకంటూ ఈ రేస్ కేసుపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు హస్తం లీడర్లు. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ సెకండ్ ఈవెంట్ కోసం 2023లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసీ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ లేకుండా నిధులిచ్చారని ఆరోపిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈవెంట్కు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉండాలంటున్నారు. ఖర్చును గ్రీన్కో, ఎఫ్ఐఏనే భరించాలి. కానీ గ్రీన్కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం చేసుకుందని అభ్యంతరం తెలుపుతోంది కాంగ్రెస్ సర్కార్. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ఆరోపిస్తోంది. ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తరువాత ఒప్పందం చేసుకున్నట్లుగా కూడా గుర్తించారట. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ చెప్పుకొస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు. మంత్రి పొంగులేటైతే ఎప్పుడు ఏ బాంబు పేలబోతుందో కేటీఆర్ కు త్వరలోనే తెలియబోతోందంటూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక హెచ్ఎండిఏ నుంచి నిధుల విడుదలకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని గతంలోనే చెప్పారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరపున పెట్టుబడి పెట్టాలని తానే చెప్పానని కూడా చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ కోసం అర్జెంటుగా 55 కోట్లు కట్టాలంటే చెల్లించామని చెప్పుకొచ్చారు. ఇదంతా హెచ్ఎండిఏకు తెలియకుండా జరిగిందనడం సరికాదన్న కేటీఆర్ నవంబర్ 14న హెచ్ఎండిఏ జీవో కూడా ఇచ్చినట్టు తెలిపారు. హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ బోర్డు అని, హెచ్ఎండిఏ నిర్ణయాలు తీసుకోవాలంటే కేబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్. హెచ్ఎండిఏకు చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ మినిస్టర్, ఎండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని తెలిపారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఫార్ములా ఈ రేస్ కు ఫండ్స్ రిలీజ్ చేయమని తానే చెప్పానని నెల రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకి వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపినరు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. ఒకళ్ళు అంటారు గవర్నమెంటు క్యాబినెట్ నిర్ణయం లేదు కదా అని. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు, కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పెద్దల వాదన ఎలా ఉన్నా, కేటీఆర్ వివరణ మరోలా ఉన్నా, ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడేం జరగబోతుందో చూడాలి మరి.